మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బావ, నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాదు, నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, ఛాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చింది. ఈ నేర్పులు నయగారాలు కాదు, గైని నాకు ఒప్పగించదవా లేదా? బావ, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు, విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు, పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో, అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారంబులు చేసినాడ కదా